కాసేపట్లో ఈసీని కలవనున్నారు ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఎన్నికల అనంతరం చెలరేగిన హింసపై ఈసీ వివరణ కోరింది. దీంతో ఢిల్లీ చేరుకున్న సీఎస్, డీజీపీ కాసేపట్లో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలుస్తారు. జేపీలు, ఐజీలు, ఎస్పీలు, సీఐలను మార్చిన చోట చెలరేగిన చోటే హింస చెలరేగింది. పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా పనితీరుపైన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ నేతల సూచనలకు అనుగుణంగా దీపక్ మిశ్రా పలువురు పోలీసు అధికారులను బదిలీ చేశారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. బదిలీలను అదునుగా భావించి టీడీపీ నేతలు దాడులకు పాల్పడ్డారు. పల్నాడు, తిరుపతి, తాడిపత్రి ప్రాంతాల్లో బీసీల ఇళ్లపై దాడులతో బీభత్సం సృష్టించారు. తమకు ఓటు వేయలేదన్న అక్కసుతో బరి తెగించి విధ్వంసం సృష్టించాయి పచ్చమోకలు. వీటన్నింటిపై కాసేపట్లో కేంద్ర ఎన్నికల సంఘానికి వివరణ ఇవ్వనున్నారు ఏపీ సీఎస్, డీజీపీ. రైట్గా మరి కాసేపట్లో ఈసీని కలవనున్నారు ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, అలాగే డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. ప్రస్తుతం మరింత సమాచారం ఈసీ కార్యాలయం నుంచి మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఎన్నికల అనంతరం చెలరేగిన హింసపై ఎటువంటి వివరణ కోరబోతోంది ఈసీ? ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చెలరేగిన హింసపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఆ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ గుప్తాను ఢిల్లీకి పిలిపించింది. వారంతా కొద్దిసేపటి కిందటే ఢిల్లీకి చేరుకున్నారు. కాసేపట్లో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కార్యాలయానికి రాబోతున్నారు. సో 3:30 కల్లా వారు ఇక్కడికి చేరుకునేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం 14వ తేదీన ప్రధానంగా తాడిపత్రి, పల్నాడు, కారంచేడు, అలాగే చంద్రగిరి ఈ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రధానంగా బీసీల ఇళ్లను టార్గెట్ చేసి దాడులు చేశారనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. సో ఈ అంశంలో ఇమ్మీడియట్గా స్విఫ్ట్గా రియాక్ట్ అయ్యి వాటిని నిరోధించాల్సినటువంటి స్థానిక పోలీసులు కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారనేటువంటి ఆరోపణలు వచ్చాయి. సో ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని చాలా సీరియస్గా ఈసీ తీసుకుంది. ఇప్పటికే ఎన్నికల అబ్జర్వర్లు ఇచ్చినటువంటి నివేదికను కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత ఎవరెవరు నిర్లక్ష్యంగా వ్యవహరించారో దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్ అంతా తీసుకొని రావాలని కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, డీజీపీని ఆదేశించింది. సో ఆ నేపథ్యంలో నిన్న వీరిద్దరూ సమావేశమై ఈ అంశంపైన సమీక్ష జరిపి ఈ ఒక నివేదిక తయారు చేశారు. సో కాసేపట్లో కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి రాబోతున్నారు. ప్రస్తుతం నేను ఈ కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం వద్ద ఉన్నాను. సో ఇక్కడ చూడొచ్చు, కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం వద్ద హడావుడి మనకు కనబడుతోంది. ఎన్నికల సంఘం కార్యాలయానికి డీజీపీ అలాగే సీఎస్ వీరిద్దరు కూడా రాబోతున్నారు. వచ్చి ఆంధ్రప్రదేశ్లో 14, 15వ తేదీల్లో జరిగినటువంటి హింసకు సంబంధించినటువంటి డీటెయిల్స్, ఎక్కడెక్కడ ల్యాప్సెస్ జరిగాయి, ఏ అంశాలకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నారు, దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి వివరించబోతున్నారు. సో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్తో పాటు మిగిలినటువంటి కమిషనర్లందరూ కూడా వీరు కలవబోతున్నారు. సో కనీసం కౌంటింగ్ డే రోజైనా ఎలాంటి హింస లేకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం ఈ కసరత్తు చేస్తుంది. ఎవరెవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి పోలీసులు ఉన్నారో వారిపైన ఈసీ చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా కేంద్ర ఎన్నికల సంఘం అకస్మాత్తుగా కొంతమంది ఎస్పీలను, కొద్దిమంది సర్కిల్ ఇన్స్పెక్టర్లను, ఎస్ఐలను పోలింగ్కు 2 రోజుల ముందు మార్చడంతో వారికి స్థానిక పరిస్థితులపైన, స్థానిక భౌగోళిక పరిస్థితులపైన సరైనటువంటి అవగాహన లేకపోవడంతో ఎవరెవరు ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు, ఎవరు విధ్వంసం సృష్టించే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించినటువంటి విషయాలు పైన అవగాహన లేకపోవడంతో వాటిని కంటైన్ చేయడంలో విఫలమయ్యారనేటువంటి ఒక నివేదికలు వస్తున్నాయి. సో అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించి కొంత మేనేజ్మెంట్ కూడా జరిగిందనేటువంటి ఒక ఆరోపణలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నాయి. ప్రధానంగా పోలీస్ అబ్జర్వర్గా వచ్చినటువంటి దీపక్ మిశ్రా టీడీపీ అభ్యర్థి, టీడీపీ నేతగా గతంలో ఉన్నటువంటి సుజనా చౌదరి వ్యాపార భాగస్వామి ఇచ్చినటువంటి ఒక పార్టీకి పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా హాజరయ్యారు. సో ఆ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి సూచనల మేరకు కొన్ని ట్రాన్స్ఫర్లు చేశారు. అది తెలుగుదేశం పార్టీ కావాలని చేయించిందనేటువంటి ఒక ఆరోపణలు కూడా ఈ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా పైన ఉన్నాయి. అలాగే చంద్రబాబు నాయుడు, పురంధేశ్వర్ ఇచ్చినటువంటి లేఖలను ఆధారంగా చేసుకొని ఈసీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకునేందుకు దీపక్ మిశ్రా ఇచ్చినటువంటి ఒక రిపోర్టే కారణమనేటువంటి ఒక ఆరోపణలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ అంశాలన్నింటినీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్గా తీసుకుంది. ఎక్కడెక్కడ ల్యాబ్స్ జరిగింది, ఎక్కడ నివేదికల్లో లోపం జరిగింది, అకస్మాత్తుగా తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల జరిగినటువంటి హింసన, లేకుంటే దీని వెనకాల తెలుగుదేశం పార్టీ దురుద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారాన్ని ఇవ్వడం వల్ల జరిగినటువంటి ఈ హింస చెలరేగిందా, ఈ అంశాలన్నింటినీ కూడా ఈసీ పరిగణలోకి తీసుకోబోతుంది. కౌంటింగ్ డే ఈ నెల జూన్ 4వ తేదీన కౌంటింగ్ జరగబోతున్న నేపథ్యంలో
ఆ రోజు అంతకంటే ముందు రోజు కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపైన కూడా ఈసీ పలు ఆదేశాలను పలు ముందు జాగ్రత్త చర్యలన్నిటిని కూడా సిఎస్కు డీజీపీకి సూచించే అవకాశం మనకు కనబడుతుంది. థ్యాంక్ యూ వెంకటేష్.